నమస్కారం. సెంట్రల్ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మా చేనేత సిరిసిల్ల చేనేత సహకార సంఘం తరఫున హృదయపూర్వక సెంట్రల్ గవర్నమెంట్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు మా చేనేత కార్మికుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ పట్టింపు చేసుకొని మాకు హెల్త్ కార్డుల గురించి మంజూరు చేసి వెంటనే ఏ హాస్పిటల్లకు పోయినా కానీ మాకు మొత్తమోలు మా యొక్క ఆరోగ్యరీత్యా ఏ వ్యాధులు ఉంటాయో వాటికి సందర్శించి అన్ని విధాల సౌకర్యాలు ఖర్చు లేకుండా ఉచితంగా చేసే ఏర్పాట్లు సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మనవి చేస్తూ, ఇకపోతే 18 నుండి 57 సంవత్సరాల వారికే బీమా యోజన అని స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. కానీ మేము నేసే వాళ్ళం అందరం 60 పై నుండి 75 దాకా ఉన్నాము. కనుక 75 మీదనే ఉన్నారు ఒక్కొక్కరు. కనుక వయసుతో నిమిత్తం లేకుండా చేనేత కార్మికుల అందరికీ, పని వాళ్ళకి అందరికీ జాతీయ బీమా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. నా పేరు వెల్ది హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. మా చేనేత కార్మికులకు గుర్తించి ఒకరోజు ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు చేనేత కార్మికులను మేము చేస్తున్న కళను గుర్తించి రాష్ట్రంలోని రాష్ట్ర అవార్డులు, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు, అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తించి కూడా జాతీయ స్థాయి పురస్కారాలు ఇవ్వడం చాలా సంతోషం. ఇలా మా చేనేత కార్మికులను గుర్తించి ఇలా ఇవ్వడం సంతోషం. మరియు మా చేనేత కార్మికుల సమస్యలు కూడా గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మేము ఉండేది చేనేత కార్మికులు చాలా తక్కువ. వారికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు 15 మొగ్గాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకునే అవకాశం, మరియు చేనేతపై నేస్తే కాళ్ళు, చేయిలు ఇవన్నీ కూడా చాలా నొప్పితో కూడుకుంటాయి. కనుక ఇటువంటి వాటికి కొద్దిగా ప్రభుత్వము హాస్పిటల్ కార్డులు లాంటివి ఇవ్వడం, మరియు వయసుతో నిమిత్తం లేకుండా మా చేనేత కార్మికులకు పింఛన్ లాంటివి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఈ కళ అనేది, చేనేత కళ అంతరించిపోకుండా ఉంటుందని కోరుకుంటున్నాము. మరియు మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పినట్టుగా చేనేత దినోత్సవం నాడైనా మా చేనేత కార్మికుడి వస్త్రాలు ధరించి చేనేతను ఆదుకోవాలని